దత్తాత్రేయుడు కొత్త వీరార్జునకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్య వీర్యార్జునుడను క్షత్రియుడు వీరుడు మహిస్మతి అను నగరమునకు రాజధానిగా చేసుకుని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. మాఘమాసము యొక్క మహాత్మ్యమునకు విని ఉండలేదు. భూపాల భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమునందెచ్చటను లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరమున ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. మాఘమాసమునందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కలుగును. మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడేనను ముక్తిని పొందగలడు. పూర్వకాలమున గంగా నది తీరపు ఉత్తర భాగమున భాగ్యపురం అను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరుడు వలె ఉన్నారు. ఆ నగరములో హేమంపరుడు అను వైశ్యుడు కాడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమంపరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టమొచ్చినట్లా పాడు చేయుచుండిరి. ఇద్దరు చేరొక ఉంపెడ కత్తను చేరదీసి కులభ్రష్టులయ్యారు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పిల్లి నోట పడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశత్తు త్రాచుపాము కరచుటచే నోటి వెంట నొరగలు గురకుచు చనిపోయినాడు. ఆ విధంగా హేమంపరుని కుమారులు ఇద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమున తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారిని చూచి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వాణిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు: అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒక విధంగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించను అని అడిగాను. ఆ మాటకు చిత్రగుప్తుడు: ఓయి వైశ్యపుత్ర, నీవు నీ తండ్రివి కలుసుకున్నట్టుకు ప్రతి దినము గంగా నదిని దాటి అవతల గట్టునున్న నీ స్నేహితులతో సంభాషించుచూ వచ్చుచుండెడివాడు. అటులని మాఘమాసములో కూడా నదిని దాటుచుండగా కెరట జల్లు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడైనావు. మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతి నిత్యము బ్రాహ్మణ తర్పము వేసి చేసినచో గృహత్యాది మహాపాపములు కూడా నశించును. ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలో నీవు నీ శరీరం మీద పడినది, నీరు నీ శరీరం మీద పడినది. కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాం అని చిత్రగుప్తుడు వివరించాను. దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను.